హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది వీడియో తీయక. అసలు టైం సెట్ అవ్వట్లేదు. వీడియోస్ చేయాలంటే చాలా ప్రాసెస్, కంటెంట్ కూడా వెతకడానికి నాకు చాలా టైం పడుతుంది. సో అందుకే చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ ఈ లాంగ్ వీడియో చేశాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంది అంటే, మనము మతిమరుపు అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే మతిమరుపు కూడా కాదు ఇది. ఏంటి అంటే, మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం ఫ్రెండ్స్తో. అంటే కలిసినప్పుడల్లా హాయ్ బాయ్ అని చెప్తూనే ఉంటాం. కానీ వాళ్ళ పేరు మనకి టక్కున గుర్తుకు రాదు. రియల్ గా ఇది నేను మాత్రం చాలా అబ్జర్వ్ చేశాను. వాళ్ళ నేమ్ మాత్రం అస్సలు గుర్తుకు రాదు. మనిషి మాత్రం గుర్తుకుంటుంది, కానీ నేమ్ గుర్తుకుండదు. ఇక అట్లనే మనము ఎన్నో సినిమాలు చూస్తూనే ఉంటాం. హీరోయిన్ చూస్తూనే ఉంటాం. టక్కున ఆ సినిమాలో హీరోయిన్ ఎవరనగానే మనకి ఆ పేరు గుర్తుకు రాదు. సో అలా కూడా జరుగుతుంది. ఇక ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా దానికోసం కూడా మర్చిపోతూనే ఉంటాం. తరచూ ఇవైతే జరుగుతూనే ఉంటాయి మనకి. కొంచెం మతిమరుపు దీన్ని. ఇది అందరికీ అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది. మాక్సిమం డైలీ జరుగుతూనే ఉంటుంది. సో అలా జరిగినప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. కొంచెం పేపర్లో చదివాను ఇది. అలా మతిమరుపు వచ్చినప్పుడు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా చేసినట్లయితే దీన్ని కొంచెమైనా మనం తగ్గించుకోవచ్చు అని దాంట్లో చదివాను. యోగా చేసినట్లయితే మన మనస్సు అయినా మన మైండ్ ఇదంతా ప్రశాంతంగా ఉండి మనకు టక్కున అసలు మతిమరుపు అనేది రాకుండా ఏది ఎక్కడ పెట్టామో మనకి గుర్తుకుంటుంది. ఆ తర్వాత మనం పేపర్లో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న బుక్స్ వస్తాయి కదా, ఆ బుక్స్ లో ఫజిల్స్ నింపడం. ఆ ఫజిల్స్ నింపడం వల్ల కూడా ఏ అక్షరం ఏ గ్రిడ్ లో నింపినామో కూడా మనకు ఇట్టే గుర్తుకుంటుందంట. ఆ ఫజిల్ ని ఫిల్ చేయడం కూడా ఒక టెక్నిక్ అన్నమాట. ఈ ఫజిల్ ని ఫిల్ చేయడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయంట. సో ఇంకొకటి ఏంటిది అంటే, వాచ్, మనం హ్యాండ్ వాచ్ పెట్టుకుంటాం కదా, ఈ హ్యాండ్ వాచ్ ని స్ట్రైట్ గా పెట్టుకోకుండా రివర్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందంట. రోజు పెట్టుకోగా మనకి ఆ రివర్స్ ఉన్న వాచ్ కూడా సడన్ గా మనం చూడగానే మనకి టైం తెలిసిపోతుందంట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ తినగా వేప తీయనుండి అంటారు కదా, సేమ్ అలాగే అన్నమాట. వాచ్ కూడా రివర్స్ పెట్టుకున్నట్టయితే మనకి టైం ని తొందరగా క్యాచ్ చేయగలుగుతాం, తొందరగా చూడగలుగుతాం. అబ్జర్వ్ చేయకుండా ఇట్లా చూడంగానే రివర్స్ పెట్టుకున్న టైం ని కూడా మనము చెప్పగలుగుతాం. సో దీని వల్ల కూడా, వాచ్ రివర్స్ పెట్టుకోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది మనకి పెరుగుతుంది. ఒకటి యోగా వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఫజిల్ ఫిల్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇక వాచ్ ని రివర్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఆ చిన్న చిన్న మతిమరుపు అనేది పోతుంది. ఇంకొకటి ఏంటి అంటే, నిద్ర సరిగా పోవడం. ఈ షిఫ్ట్ల వల్ల అయినా, ఈ ఆఫీస్ టైమింగ్స్ వల్ల అయినా, రోజు ఒకటే షిఫ్ట్ ఉంటే ఏం కాదు మనకి. అదే షిఫ్ట్ వైజ్ గా ఉన్నట్లయితే, రోజు ఒక షిఫ్ట్ అయితే మనకి నిద్ర కూడా సరిగా ఉండదు. ఈ తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మనకి ఆ మతిమరుపు అనేది వస్తుందంట. తగినంత నిద్రపోయి డైలీ మాక్సిమం 6 to 8 hours మనం నిద్రలో ఉంటే, నిద్రపోతే మనకి మతిమరుపు కూడా తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఒకటి యోగా చేయడం, ఫజిల్ ఫిల్ చేయడం, తగినంత నిద్రపోవడం, వాచ్ ని రివర్స్ పెట్టుకోవడం. ఇదంతా నేను ఒక పేపర్లో చదివాను. అందుకే నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో ఆ చిన్న చిన్న మిస్టేక్స్ మనలో జరగకుండా మన మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఈ 4 గనక మనం పాటించినట్లయితే మన మైండ్ ఫ్రెష్ గా ఉండి జ్ఞాపక శక్తి అనేది మనకి పెరుగుతుంది. సో నాకు తెలిసిన చిన్న టాపిక్ మీకు చెప్పాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కలుస్తారో తెలీదు, కొంచెం టైం అయితే పడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.